ఇప్పుడిప్పుడే చిన్నపిల్లలు అడుగులు వేసుకుంటున్నట్టుగా మళ్ళీ ఒక్కొక్కటి చేసుకుంటా చంద్రబాబు సార్ తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. సార్ ఎంతో కోట్లాది మందిని ఆదుకుంటున్నారు. అలాంటి వాళ్ళ ఫ్యామిలీలో మా ఫ్యామిలీ ఒకటిగా మేము చెప్పుకుంటున్నాం సార్. అమ్మ మీ పేరు? నాగుర్బి. మా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఇప్పటి వరకు పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? చాలా బాగుంది. గత 8 నెలలుగా ప్రజలకు అందాల్సినవన్నీ టయానికి అందుతున్నాయి. పింఛన్లు కానీ అన్నీ చాలా బాగుంది మన ప్రభుత్వ పరిపాలన. గత 5 సంవత్సరాలు చూసారు కదమ్మా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? అంటే చాలా ఇబ్బందులు పడ్డాం. వాళ్ళు ఎన్ని పథకాలు ఇచ్చినా కానీ అవి వృధాగానే అవుతున్నాయి కానీ ప్రజలకేం ఉపయోగపడాల. ఎందుకనమ్మా గత 5 సంవత్సరాల్లో మేము కూడా మంచి పరిపాలన అందించాము అని చెప్పేసి అని అంటున్నారు కదా వాళ్ళు. రేట్లు పెరగడం కానీ అన్ని పథకాలు ఇచ్చారు కానీ అవి రేట్లు పెంచేసి మనకే ఇచ్చినట్టుగా చేసింది గత ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి రేట్లు అనేది పెరిగిపోయినాయి అని చెప్పేసి అని అంటున్నారు కదా. జగన్ గారు అప్పులు చేస్తే మరి రేట్లు వెనక్కి ఏమవుతాయి? ఏం చెప్తారమ్మా? అంటే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమంది బిడ్డలకి 15,000 ఇవ్వాలి అని అంటున్నారు. రైతు భరోసా కింద 20,000 వేయాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. అలాగే రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు సారు చాలా సీనియర్ సారు, ప్రజలకు ఏం చేయాలో అన్నీ ఆయనకు తెలుసు. దానికి మనం చెప్పేది ఏముంది? మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందరికీ మంచి రోజులు వస్తాయి అంటారా? చాలా మంచి రోజులు వస్తాయి అమ్మ. అలాగే మనం గతంలో తరచుగా వింటూనే ఉండేవాళ్ళం, లేడీస్ మీద అటాక్స్ ఎక్కువ జరగడం కానీ, చిన్నపిల్లలు సైతం రేప్ చేసి చంపేయడం కానివ్వండి, అమ్మాయిలు మిస్ అవ్వడం, ఇవన్నీ చూస్తూనే ఉండేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయిలకి ఇస్తున్నారు, లేడీస్కి మంచి సెక్యూరిటీ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం పరిపాలన ద్వారా ఆడపిల్లలకి రక్షణ మొత్తం చాలా బాగుంటుంది. ఇంకా ఈసారి కూడా చంద్రబాబు గారిని గెలిపించుకుంటే మన భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇంకా నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన, వచ్చినప్పుడు చూద్దామని చెప్పండి. జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, నా సత్తా చూపిస్తాను అంటున్నారు కదా. ఏదైనా వచ్చినప్పుడు చెప్తే మాట్లాడుకోవచ్చు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? అన్నది చంద్రబాబు సార్ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం. అమ్మ, విద్యార్థులకు కానీ ఒకవైపు రైతులకు కానివ్వండి, ఏ పరంగా చూసుకున్నా ఈ ప్రభుత్వం అనేది ఒక వెన్నెముగ్గా ఉండిద్ది అంటారా? అంటే ఉంటుందంటే ఇప్పుడు నాశనం చేసేసి అంత 5 ఏళ్ళగా నాశనం అయింది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడిప్పుడే చిన్నపిల్లలు అడుగులు వేసుకుంటున్నట్టుగా మళ్ళీ ఒక్కొక్కటి చేసుకుంటా చంద్రబాబు సార్ తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రజల పరిపాలన అంతా బాగుంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కానివ్వండి, కిందున్న లీడర్స్ కానివ్వండి, ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారంటే ఏం చెప్తారు? 24 గంటలు అందుబాటులోనే ఉంటున్నారు. ఏ నిమిషమైనా కాంటాక్ట్ అవుతున్నారు. పోలీసులు కానీ అంతా బాగుంది పరిపాలన. ఒక మాటలో ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి? ఇంకా ఇప్పుడు ఏంటంటే ప్రజల పరిపాలన లక్షణకు అంతకుముందు అంటే పోలీసులు ఎక్కడో ఉండేవాళ్ళు, మనకు కనబడే వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు హెల్మెట్ లేకపోతేనే అంతా ఎక్కడికక్కడ పోలీసుల కాంటాక్ట్ కానీ చాలా బాగుంది. ఓకే అమ్మ, మీ పేరేంటి? నా పేరు సత్యలక్ష్మి అండి. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రూలింగ్ ఎలా అనిపిస్తుంది, పరిపాలన ఎలా అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆపోజిట్ గత 5 సంవత్సరాలు చూశారు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి అయితే కూటమిలో చాలా బాగా వర్క్ చేస్తున్నారని పేరు వచ్చిందండి. ఏం చేసినా సరే బాగా సరిచేసి ఎవరికి చేయవలసిన న్యాయం వాళ్ళకి చేకూరుస్తున్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? వైసీపీ ప్రభుత్వం అంటే నేను అటు చేసింది కూడా కొంచెం పర్వాలేదండి. అంటే కొంతమంది అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు అనేసి మనకు అనుకుంటున్నారు. కానీ ఇదేంటంటే జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏంటంటే ఎటువైపు న్యాయం బాగా ఉందో అటువైపున పోరాడుతున్నారు. లేని వాళ్ళకి కూడా సహాయం చేయడానికి ఎదురుకు వస్తున్నారండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసిన మా తమ్ముడండి, అతను కానిస్టేబుల్, తర్వాత బైక్ యాక్సిడెంట్లోని స్పైనల్ కార్డ్ ఆపరేషన్ జరిగి 7 సంవత్సరాల నుంచి బెడ్ మీదే ఉన్నారండి. మాకు గవర్నమెంట్ నుంచి ఏ సహాయం రాలేదు. వైసీపీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సహాయం రాలేదండి. దాని గురించి అయితే మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అయితే మేము వచ్చాం సార్. సీఎం గారి ద్వారా ఏమైనా అవుతుందేమో, డిప్యూటీ సీఎం గారి ద్వారా కానీ అది ఒకవేళ ఏమైనా జరిగితే మా తమ్ముడికి మెడికల్ పరంగా ట్రీట్మెంట్కి ఏమైనా ఆర్థిక సంబంధమైన సహకారం చేస్తారని మేము అడుగుతున్నామండి. ఇస్తారంటారా? అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్న, హెల్త్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ని కానీ సాయం కోసం వచ్చిన వాళ్ళని వాళ్ళు ఆదుకుంటారంటారు ఈ ప్రభుత్వం? లైక్ మీ జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, మరి ఆయన గుర్తిస్తాడంటారా ఈ టాపిక్? ఖచ్చితంగా గుర్తిస్తారు సార్. అంత నమ్మకం ఏంటి? ఎవరు చెప్పారు? ఇంత దూరం ఎలా ఎవరు చెప్పారు? ఇక్కడికి న్యాయం చేస్తున్నారు మీకు ఎవరు చెప్పారు?
మేము ఎవరు చెప్తేనో ఇక్కడికి రాలేదు సార్. మా కళ్ళతో మేము చూసి వచ్చాం సార్ సార్ని కలవడం. సార్ ప్రజలకు మంచి చేస్తున్నట్ట మంచి చేస్తున్నారు అనేసి మేము చూస్తున్నాం సార్. లైవ్లో కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ పెంచుకున్నవారు, అతను చేసే అభిమానులు, సినిమా పరంగానేంటి మన ఫ్యామిలీ పరంగానే ఎంతోమందిని ఆదుకుంటున్నారు సార్. సార్ ఎంతో కోట్లాది మందిని ఆదుకుంటున్నారు. అలాంటి వాళ్ళ ఫ్యామిలీలో మా ఫ్యామిలీ ఒకటిగా మేము చెప్పుకుంటున్నాం సార్. మీకు గత 5 సంవత్సరాలు చూసారు కదండి, గత 5 సంవత్సరాల్లో మీకు ఏమైనా ఇలాంటి సౌకర్యాలు స్పందన అనేది ఏమైనా పెట్టారా? ట్రీట్మెంట్ ఏం జరగలేదు గత 5 సంవత్సరాలు, ఏం అడగలేదు ఎవరిని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఈ యాక్సిడెంట్ జరిగి చాలా రోజులు అయింది అంటున్నారు కదా మీ ఇంట్లో వాళ్ళు. మ్యాక్సిమమ్ 7 years అవుతుందండి మా బ్రదర్కి యాక్సిడెంట్ అయ్యి. వైసీపీ ప్రభుత్వం నుంచి కానీ మా వైసీపీ ప్రభుత్వం పాలనలో మాకైతే ఎలాంటి సహాయం రాలేదండి. ఇది మాత్రం రూడ్గా చెప్పగలనండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మా తమ్ముడు గురించి మేము ఎక్కువగా ఇంట్లో వాళ్ళు ఎక్కువ బాధపడాలి కానీ ఎవరు ఏమీ చేయలేరు కదా సార్. అయినప్పటికీ కూడా మేము అటు తిరిగి ఇటు తిరిగి కనీసం జగన్ గారిని కలవడానికి కూడా మాకు ఎవరు కూడా అంతమంది ఉన్నారు కానీ ఎవరు కూడా మాకు అవకాశం ఇవ్వలేదండి. దాని ద్వారా మేము ఆగిపోయాం సార్. అది అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఇక్కడికి వచ్చి మేము సార్ని కలవాలని ఎంతో ఆశతో మేము వచ్చి ఉన్నామండి. మరి సార్ ఏం తీసుకున్నా మా పట్ల మంచి నిర్ణయమే తీసుకుంటారని మేము ఆశిస్తున్నామండి.